ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ దినము నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి స్తోత్రములు. ఇప్పుడు వినబోతున్న వాక్య భాగము ద్వారా మా అందరితో మాట్లాడండి. ఇదిగో నీ మాటల ద్వారా తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు యొక్క రాకడకు మమ్మలను సిద్ధపరచును గాకని ప్రకటన చేస్తున్నాం. ఈ మాటల ద్వారా మమ్మల్ని గద్దించండి, హెచ్చరిక చెయ్యండి. ఒకవేళ ఎవరైనా అనారోగ్యముతో బలహీనులుగా ఇక్కడికి వచ్చినట్లయితే ఇదిగో నీ మాట ద్వారా వారిలో ఉన్న ప్రతి బలహీనతను స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. యేసు నామమున ప్రతి ఒక్కరిని ఉజ్జీవింప చెయ్యమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా, స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో రోమా పత్రిక అధ్యాయము 13. రోమా పత్రిక అధ్యాయము 13 1 నుంచి 6 వాక్యం వరకు చదువుతాను. జాగ్రత్తగా బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి మీ కనులన్నీ కూడా ఆ మాటల మీద దృష్టి ఉంచండి. చూడండి, నేను చదువుతాను జాగ్రత్తగా. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. చెప్పండి ఇంకొకసారి. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. అద్భుతమైన మాట. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అర్థమవుతుందా చదువుతున్నప్పుడే? చెప్పండి. అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును కూడా ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. చెప్పండి అందరు కలిసి. ఎవరు దేవుని యొక్క నియమమును లేక దేవుడు నియమించిన అధికారములను ఎదిరిస్తారో వారిని గూర్చి ఇక్కడ రాయబడినది, ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు అనగా ఏలుబడిదారులు, ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ఏలుబడిదారులు చెడు పనులు చేసేవారి పట్లనే వారు భయంకరంగా ప్రవర్తిస్తారు తప్ప మంచి కార్యములు చేయువారి పట్ల ఏలుబడిదారులు భయంకరులు కారు అని అర్థం. నీకు మేలు కలుగుటకు. చెప్పండి, ఎవరికి మేలు కలుగుటకు? నీకంటే మనకు మేలు కలుగుటకు అధికారులు ఎవరై ఉన్నారంట? దేవుని పరిచారకులు. చెప్పండి, మనకు మేలు కలుగుటకు అధికారులు ఏమై ఉన్నారంట? దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? అలాగైతే మనం ఏం చెయ్యాలా? మేలు చెయ్యుము, అప్పుడు వారి చేత మనము మెప్పు పొందెదము. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరక ఏ ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి. దేనిని బట్టి అంట? మన మనసాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ సేవయందే పని కలిగి
ఓందురు. ప్రభు మాటను బట్టి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంగమా, అర్థం చేసుకోండి, దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందంటే, ప్రతి వాడును అధికారులకు లోబడి ఉండవలేను. అధికారులకు, ప్రతి అధికారమునకు మనము లోబడి ఉండాల. అథారిటీ. ఎందుకంటే మనం చూసాం, అధికారులు దేవుని యొక్క పరిచారకులు. ఎవరంటే చెప్పండి అధికారులు? మాట్లాడండి, ఎవరంటే చెప్పండి. అధికారులు ఎవరంట? దేవుని యొక్క పరిచారకులు. ఎందుకంటే దేవుడే వారిని నియమించాడు. వారు ఏ అధికారములో ఉన్నా వారిని నియమించింది దేవుడు. కాబట్టి మనము వారికి లోబడాలి. సో దేవుని మాట మనకి ఏం బోధిస్తుందంటే, మనము లోబడాలి, 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 విధేయతను చూపాలి. పై అధికారులకు లోబడి ఉండవలేను. ఎందుకనగా ప్రతి అధికారము దేవుని వలన కలిగినది. చెప్పండి, ప్రతి అధికారము. అందరు చెప్పండి, ప్రతి అధికారము ఎవరి వలన కలిగింది? సో కలిగినది ఏదైనాను సరే ఎవరు లేకుండా కలగలేదు. సో అందరు చూడండి, అధికారమును కోరుతారు, ఏలుబడిని కోరుకుంటారు. నేను ఏలుబడి చెయ్యాలా, నేను అధికారము చలాయించాలా, నా ఇంటి మీద, నా వీధి మీద, నా గ్రామం మీద నేను ఒక అధికారిలాగా ఉండాలా. కోరుకోవటం తప్పు కాదు, కానీ అర్థం చేసుకో, నిన్ను నియమించేది ఎవరంట? దేవుడు. దేవుడు లేకుండా అధికార స్థానములో ఎవరు కూర్చోలేడండి. ఈ సృష్టిలో ఎన్నో అధికారములు ఉన్నాయి. వాటన్నిటిని నియమించేది, వాటన్నిటిలో మనుషులను కూర్చుండబెట్టేది మన తండ్రి అయిన దేవుడు. అర్థం చేసుకోండి పిల్లలు, అర్థం చేసుకో. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? నేను పోలీస్ అధికారి అవ్వాలనుకుంటున్నాను, తప్పు లేదు. నేనేమవ్వాలనుకుంటున్నావు? నేను కలెక్టర్, జిల్లా అధికారి అవ్వాలనుకుంటున్నాను, తప్పు లేదు. కానీ నువ్వు ఒకటి నేర్చుకో, నువ్వు ఆ అధికారములో కూర్చోవాలంటే అది దేవుని వలన మాత్రమే జరుగును. దేవుడే నిన్ను అక్కడ కూర్చుండబెడతాడు. దేవుడే నిన్ను అధికారిగా నియమిస్తాడు. దేవుడే నీకు మార్గములు చూపిస్తాడు నువ్వు ఆ స్థానములో వెళ్ళటానికి. బైబిల్లో బోలెడు మంది ఉన్నారు. యోషేబు మీ అందరికీ తెలుసు, తన ఇంటిలోని చిన్నవాడు. అతడు ఐగుప్తి దేశం అంతటి మీద అధికారిగా నియమించబడ్డాడు. యోషేబు తన జీవితంలో ఎప్పుడైనా అధికారిగా కావాలని కోరుకోలేదు, కానీ దేవుడు అతనిని ఒక అధికారిగా నియమించాడు. దానియేలును కూడా దేవుడు అధికారిగా నియమించాడు. షద్రక్, మెషక్, అబేద్నెగో ఈ ముగ్గురు యవనస్తులను దేవుడే అధికారులుగా నియమించాడు. ఎస్తేర్ మీ అందరికీ తెలుసు, తన పినతండ్రి దగ్గర పెరిగింది, తల్లిదండ్రులు లేరు, ఒక అనాథ లాంటిది. కానీ అలాంటి యవనస్తురాలు రాజుగారు ప్రక్కన కూర్చునే ఆ అధికారము దేవుడిచ్చాడు. సో దేవుడు ఒక్కడేనండి మనలను అధికారులుగా చేస్తాడు. దేవుడు ఒక్కడేనండి మన పిల్లలలో కలెక్టర్ గాను, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ గాను, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ గాను, లేకపోతే ముఖ్యమంత్రి స్థానములోను, లేకపోతే ప్రధానమంత్రి స్థానములోను కూర్చుండబెట్టగలడు. అది దేవునికి మాత్రం సాధ్యము. క్లియర్గా ఉంది బైబిల్లో. ఏ అధికారమైనను సరే, అది ఏ అధికారమైనా దేవుని వలన కలిగినది. స్తోత్రం చెప్పండి. ఎవరి వలన కలిగినది? అది దేవుని వలన కలిగినది. బహుశా వాళ్ళకు తెలియకపోవచ్చు. దేవుని వలన కలిగినది, దేవుని చేత నియమించబడినది. దేవుడు నన్ను నియమిస్తే నేను గ్యారంటీగా ఆ స్థానంలో కూర్చుంటాను.
దానిని ఎంతమంది ఆపాలనుకున్న ఎవరి తరము కాదు, నేను చెప్తున్నాను. దేవుని మాటను జాగ్రత్తగా గమనించండి. మనము అధికారులకు లోబడమని దేవుని మాట బోధిస్తుంది. ఎందుకంటే ప్రతి అధికారము దేవుని వలన కలిగినది. ప్రతి అధికారులను దేవుడే నియమించాడు. ప్రతి అధికారులు దేవుని యొక్క పరిచారకులు, ప్రతి అధికారులు దేవుని యొక్క సేవకులై ఉన్నారని బైబిల్ చెప్తుంది. అందుచేత దేవుడు నియమించిన అధికారులకు మనము లోబడాలి. దేవుడు నియమించిన అధికారులకు మనం లోబడకుండా మనం ఎదిరిస్తే మనము దేవుణ్ణి ఎదిరించినట్లు బైబిల్ అంటుంది. సో దేవుడు నియమించిన అధికారములకు మనం లోబడకపోతే ఆ నియమములను ఎదిరిస్తున్నాం. దాని అర్థం ఏంటంటే మనము దేవుణ్ణి ఏం చేస్తున్నామంట? ఎదిరిస్తున్నాం. కాబట్టి అధికారుల వలన మనకి ఏ ప్రమాదము రాకుండా ఉండాలంటే మనము వారి ఆజ్ఞలకు, వారి మాటలకు మనము లోబడాలి. మనము ప్రజలకు మేలులు చెయ్యాలి. మనం చేసే మంచి పనులను బట్టి, మనం చేసే మేలులను బట్టి అధికారులు మన మీద కోపపడకుండా, అధికారులు మన మీద ఆగ్రహము చూపకుండా, మనం చేసే మేలులను బట్టి వారు మనలను మెచ్చుకుంటారు. మన వలన ఇతరులకు మంచిది జరగాల, మన వలన ఇతరులకు మేలులు జరగాల. దానిని చూసి అధికారులు మనలను మెచ్చుకుంటారు. కానీ మనం లోబడకపోతే వారి వలన మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. మనము వారి మాటకు లోబడకపోతే మనకు మనమే శిక్ష కొని తెచ్చుకుంటున్నాము. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రతి అధికారము దేవుని వలన నియమించబడ్డది. ప్రతి అధికారము దేవుని వలన కలిగినది. అందుచేత మనము దేవుడు నియమించిన అధికారములకు మనము లోబడాలి. భార్య మీద భర్తకు దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి భార్య తన భర్త అధికారము కలిగి ఉన్నాడు తన మీద గనుక భార్య తన భర్తకు లోబడాలి. స్త్రీలు, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. మీరు మీ భర్తలకు లోబడాలి. మీరు ఎదిరిస్తే నీ భర్తను కాదు నువ్వు ఎదిరించేది, నీ మీద అధికారిగా, నీ మీద తలగా నియమించిన ఆ దేవుణ్ణి నువ్వు ఎదిరిస్తున్నావు. కాబట్టి ప్రభువును బట్టి నీ భర్తకు నువ్వు లోబడాలి. పురుషులు, వివాహమైన పురుషులు అర్థం చేసుకోండి. నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ భార్య మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఎందుకు? వారిని ఏలుబడి చెయ్యాల, వారిని జ్ఞానముతో నడిపించాలని. కానీ నువ్వు జ్ఞానము లేకుండా, నువ్వు దేవునితో సహవాసము చెయ్యకుండా ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని నువ్వు ఏలుబడి చెయ్యలేవు. నువ్వు దేవుని మాటకు లోబడకపోతే నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లలను నువ్వు ఏలుబడి చెయ్యలేవు. నీ మాటకు నీ బిడ్డలు కానీ, నీ భార్య కూడా లోబడదు. ఎందుకంటే నీ నాయకత్వము సరిగా లేకపోతే. మీరు అంటారు, నేను సంపాదించుకొని వస్తున్నాను, ఈ డబ్బు, ఈ సంపాదన నా కుటుంబం కొరకు కదా. సంపాదన అనేది కుటుంబములో ఒక భాగము మాత్రమే. ఏలుబడి చాలా గొప్పది సంపాదన కంటే. ఏలుబడి అంటే నడిపించటం, డైరెక్షన్ చూపటం, తప్పు చేస్తే ఖండించటం, ఎదిరించటం, సరి అయిన రూట్లో పిల్లలను ఉంచటం, అది నాయకత్వం అంటారు. వివాహమైన పురుషులు అర్థం చేసుకోండి, దేవుడు నీ కుటుంబం మీద ఒక అధికారిగా నిన్ను ఉంచాడు. నీకు మాత్రమే నీ భార్య మీద, నీ బిడ్డల మీద అధికారం ఉంది. కాబట్టి నువ్వు నీ అధికారమును కరెక్ట్గా వినియోగించుకోవాలి. లేకపోతే ఆదాము పతనమైనట్టుగా, మొదటి కుటుంబం దెబ్బతిన్నట్లుగా, మొదటి కుటుంబంలో జన్మించిన కయ్యోను ఏబేలులాగా కుటుంబము పతనమవుతుంది. అర్థం చేసుకో, కుటుంబ యజమానులు మీ కుటుంబం మీద మీరు అధికారము కలిగి ఉన్నారు. మీ అధికారాన్ని మీరు కరెక్ట్గా వినియోగించాలి. పిల్లలు,
మీ మీద మీ తల్లిదండ్రులను దేవుడు అధికారులుగా ఉంచాడు. మీకు అధికారులు మీ తల్లిదండ్రులు. వారి యొక్క అధికారములకు మీరు లోబడాలి. నేను చెప్తున్నాను, పిల్లలు తల్లిదండ్రుల యొక్క అధికారము లోబడకపోతే, నేను చెప్తున్నాను, దేవుని శాపం పిల్లల మీదకి వస్తుంది. ప్రతి పిల్లలు వారి వారి తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులు చెప్పినట్లుగా పిల్లలు వినాలి. చదువుల విషయములు కానీ, వివాహ విషయములు కానీ, భవిష్యత్ విషయములు కానీ, ప్రతి విషయములోనూ పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడాలి. ఏ పిల్లలు తల్లిదండ్రుల యొక్క అధికారమును ఎదిరిస్తున్నారో వారు దేవుని ఎదిరిస్తారు గనుక దేవుడు వారిని హెచ్చించడు. దేవుడు వారికి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వడు. దేవుడు వారికి మంచి జీవితాన్ని ఇవ్వడు. నేను చెప్తున్నాను, తల్లిదండ్రులను ఎదిరించిన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదు. నేను చెప్తున్నాను. మరి ఈరోజు మీ తల్లిదండ్రుల మాట లోబడుతున్నారా, వింటున్నారా, వినటం లేదా? దీనిని బట్టి రేపు నీ జీవితం ఏంటో, నీ భవిష్యత్ ఏంటో నీకు అర్థమైపోతుంది. నీ భవిష్యత్తు బాగుండాలంటే, నీ భవిష్యత్తులో నువ్వు క్షేమముగా ఉండాలంటే, నీ మీద అధికారులుగా దేవుడు నియమించిన తల్లి తండ్రి మాటకు నువ్వు లోబడాలి. వారికి నిన్ను నువ్వు పూర్తిగా సమర్పణ చేసుకోవాలి. అప్పుడే నీ భవిష్యత్తు క్షేమముగా ఉంటుంది. ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు. తనను పెంచినది పినతండ్రి, తన బాబాయ్ పెంచాడు. కానీ ఎస్తేరు చూడండి, చిన్ననాటి నుండి తన పినతండ్రి మాటను తప్ప ఏ మాట కూడా ఆమె వినేది కాదు. తన పినతండ్రి ఏ మాట చెప్తాడో దానికి మాత్రమే లోబడుతుంది. పూర్తిగా తన్ను తాను తన బాబాయికి సమర్పించుకున్నది. బాబాయ్ చెప్పిన మాటల ప్రకారంగా నడిచినది. అప్పుడు బాబాయ్ ఏం చేశాడు తెలుసునా? ఎస్తేరుకు మంచి మార్గాన్ని చూపించాడు. ఏంటి ఆ మార్గం? ఒక ఉద్యోగాన్ని చూపించాడు అనుకుంటున్నావా? 127 దేశములకు రాజుగా పిలువబడుతున్న ఆ రాజుకు భార్యగా ఆమె మార్చబడ్డది. స్తోత్రం చెప్పండి. ఎస్తేరు ఆ స్థాయికి రావటానికి కారణం ఏంటి తెలుసునా? తండ్రి స్థానములో, తల్లి స్థానములో పెంచిన తన పినతండ్రి మాటకు లోబడటం వలన. నువ్వు మీ అమ్మ నాన్న మాట లోబడకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసావనుకో, నేను చెప్తున్నాను, నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరిస్తారు. వాళ్ళు అనుకున్నది చేయకపోతే తల్లిదండ్రుల మీద వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. నేను చనిపోతాను, ఇట్లా బెదిరిస్తారు. నేను చెప్తున్నాను, నీ తల్లిదండ్రులు బహుశా నీ బెదిరింపుకు లోబడతారు, కానీ నేను తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ పిల్లలు అలా బెదిరిస్తే కాముగా వదిలేయండి. నేను చెప్తున్నాను, వారి పెంట వారు తినకపోతే నన్ను అడుగు. చరిత్రలో ఎవరు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టిన పిల్లలు బాగుపడిందే లేదండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే దేవుడే వారిని వారి పిల్లల మీద అధికారులుగా నియమించాడు. అందుకే నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. పసి పిల్లలు కానీ యవనస్తులు కానీ మీ తల్లిదండ్రులకు మీరు లోబడాలి. మీ తల్లిదండ్రులకు మీరు లోబడకపోతే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి రావటము అసాధ్యం. మీరంటారు, నేను చదువుకున్నాను. పొరపాటు. నువ్వు చదివినా చదవకపోయినా, ర్యాంక్ వచ్చినా ర్యాంక్ రాకపోయినా, నిన్ను ఒక అధికార స్థానములో నియమించేది దేవుడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకో. ఒకవేళ నీకు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలన్నా దేవుడు వెంటనే నీకు ఇవ్వాలనుకున్నవాని మనసులో ఇవ్వవద్దన్న ఆలోచన పుట్టిస్తాడు. అప్పుడు నీకు ఇవ్వాలనుకున్నవాడు కూడా వెనకాడతాడు. అందుకే పిల్లలు వారి భవిష్యత్తు క్షేమముగా ఉండాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తల్లిదండ్రులకు సమర్పణ చేసుకోండి. మిమ్మల్ని మీరు సంఘమునకు, అలాగనే ప్రార్థనకు, దేవునికి సమర్పణ చేసుకోండి. మీ భవిష్యత్తు బాగుంటుందని నేను చెప్తున్నాను. తర్వాత సంఘమా, మీరు అర్థం చేసుకోండి, మీ పైన నాయకుడిగా, కాపరిగా దేవుడు నన్ను నియమించాడు. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు మిమ్మల్ని గద్దించటానికి, మీ మీద ఏలుబడి చేయటానికి, మిమ్మలను వాక్యముతో సరిదిద్దటానికి, మీ తప్పులను వాక్యము ద్వారా ఎత్తి చూపటానికి
మీరు దేవునికి దూరం అయితే వాక్యము ద్వారా మిమ్మల్ని దేవుని వైపు త్రిప్పటానికి, సంఘములో నుండి మీరు తొలగిపోకుండా సంఘములోనే మీరు ఫలించే ఒలీవ మొక్కలాగా మీరు ఉండటానికి దేవుడు నాకు మీ మీద అధికారాన్ని ఇచ్చాడు. నాకు ఇవ్వబడిన ఈ అధికారము దేవుని వలన కలిగినది. మీరు ఖచ్చితంగా ఒక దైవజనుడిగా మీరు నాకు లోబడాలి. ఫలానా టైంకి రమ్మన్నప్పుడు మీరు రావాలి. మీరు నాకు లోబడకపోతే, నేను చెప్తున్నాను, మోషేకు ప్రజలు లోబడకపోవటం వలన వారు ఎంతరో ప్రాణ నష్టాన్ని చూశారు. మోషే అధికారము దేవుని వలన కలిగినది, కానీ వాళ్ళు గుర్తించలేదు, వారు ఎరగలేదు. కాబట్టి మోషే సహోదరి అయిన మిరియాం మోషే మీద తిరగబడ్డది. దాని ఫలితం ఏంటి తెలిసిన? కుష్ఠరోగము. కారణం ఏంటి? దేవుడే ఇచ్చాడు మోషేకు అధికారం. వారు మోషేని కాదు ఎదిరించింది, దేవుడు నియమించిన మనుషుని కానీ అధికారిని కానీ నియమించితే వారు డైరెక్ట్గా ఎవరిని ఎదిరిస్తున్నారు? దేవుని ఎదిరించినట్లే. నేను యథార్థంగా చెప్తున్నాను, నేను దేవుని చేత నియమించబడిన ఒక అధికారి, నేను ఒక పాస్టర్ని. దేవుడు మీ మీద నాకు అధికారం ఇచ్చాడు. మీరు నా మాటకు లోబడకపోతే గ్యారంటీగా మీరు దేవుని దృష్టిలో శిక్షకు గురి అవుతారు. ఒక పాస్టర్గా మీరు నాకు లోబడాలి. ఒక పాస్టర్గా మీరు నాతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఒక పాస్టర్గా మీ కుటుంబ విషయము, మీ పిల్లల విషయము, వాటి కొరకు ప్రార్థన చేయుటకు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. కాబట్టి మీ కుటుంబ సమస్యలను మందిరానికి రాని వారితో కాదు, నీ మీద అధికారిగా నియమించిన నీ దైవజనునితో నువ్వు పంచుకోవాలి. అప్పుడు దేవుడు దైవజనుని ద్వారా మీ పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో నీకు దారి చూపుతాడు. అర్థం చేసుకో, నేను దేవుని అధికారము వలన ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. దేవుడు నన్ను నియమించాడు. కాబట్టి నన్ను ఎదిరించిన, నా మాటలను ఎదిరించిన మీరు దేవుని ఎదిరించినట్లే మీకు మీరే శిక్షను కొని తెచ్చుకుంటారు. మీరు బైబిల్లో చూడవచ్చు, దైవజనులను ఎదిరించిన వారు అందరూ కూడా దెబ్బతిన్నారు. సో నన్ను చూసేటప్పుడల్లా మీరు ఎలాంటి దృష్టితో చూడాలో తెలిసిన, దేవుడు మా కొరకు నియమించిన ఒక దైవజనుడు. ఆయన మాటకు లోబడాలి, ఆయన చెప్పినట్లుగా వెళ్ళాలి చర్చికి. ఎందుకు వెళ్తున్నా రోజు చర్చికి? మా దైవజనుడు, మా అధికారి చెప్పాడు రమ్మని. నువ్వు రావటం లేదంటే నువ్వు నన్ను కాదు ఎదిరించింది, నన్ను ఈ స్థానములో నిలబెట్టిన దేవుని ఎదిరిస్తున్నా. నేను సీరియస్గా మాట్లాడుతున్నా. ఆయన అధికారం లేకుండా నేను ఇక్కడ నిలబడలేను. ఆయన నన్ను నియమించకుండా నేను ఇక్కడ నిలబడి మీతో మాట్లాడలేను. కాబట్టి దైవజనులకు లోబడండి సంగమా. బైబిల్ ఏమంటుందో తెలుసునా? 1 పేతురు 2వ అధ్యాయము 14వ వాక్యము చదవండి ఎవరైనా దయచేసి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. 13వ వాక్యం. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై ఏమై ఉండాలా? మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తము లోబడి ఉండాలి. నేను చెప్తున్నాను, ఇదిగో ప్రతి దినము వాక్యం వినటానికి రండి. ప్రతి దినం కాకపోయినా బుధవారము, శనివారము, స్త్రీలు శుక్రవారము జరుగుతున్న స్త్రీల కూడికకు రండి. ఇది ఒక కట్టడలాగా నేను నియమించాను. కానీ మీరు రెక్లెస్గా, మీరు ఒక నిర్లక్ష్య స్వభావముతో మీరు దూరం అవుతున్నారు. మీకు అది సింపుల్గా కనబడుతుంది, కానీ నేను చెప్తున్నా, మనుషులు నియమించు ప్రతి కట్టడలను ఎవరి నిమిత్తం లోబడాలంట? ప్రభు నిమిత్తమై ఏమవ్వాలా? లోబడాలి. సో మనం ఇక్కడ లోబడటం లేదు. లోబడకపోవటం వలన దేవుడు మనకు చేయవలసిన పని జరగటానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దేవుని వలన రావలసిన దీవెనలు, ఆశీర్వాదములు
ఆగిపోవటానికి కారణం ఏంటి తెలిసిన? మన అవిధేయత, మనం లోబడకపోవటము. నేను అదే చెప్తున్నాను. దేవుడు నన్ను నియమించాడు, మీ మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఇది మనుషుల వలన నాకు కలిగినది కాదు. ఈ అధికారమునకు మీరు లోబడాలి. నా పని ఏంటి తెలిసిన? మిమ్ములను క్రీస్తుకు దగ్గరగా చేర్చటం, క్రీస్తులో మీరు ఎదిగేటట్టు చేర్చటం, క్రీస్తులో మరుగై ఉన్న ఆశీర్వాదములు, క్రీస్తులో మరుగై ఉన్న దీవెనలు, క్రీస్తులో మరుగై ఉన్న అధికారములు మీరు ఎలా పొందాలి, మీరు వాటిని ఎలా అనుభవించాలి, వీటిని నేను మీకు బోధించటం. సాతాను వలలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా వాక్యము ద్వారా మీకు మెలకువ ఇవ్వటం, మీ అధికారాన్ని, మీ వరములను మీరు ఎలా వాడుకోవాలి వాక్యము ద్వారా మీకు నేర్పించటం. ఇది నా డ్యూటీ. కానీ మీరు రాకపోతే నేను ఎవరికి నేర్పాలా? అర్థం చేసుకో. దేవుడు నియమించిన అధికారములకు లోబడుడి సంగమా. లోకములో ఉన్న అధికారమునకు మనం లోబడుతున్నాం. మన గ్రామ సర్పంచ్కి మనం లోబడుతాం, ఎమ్మెల్యేకు మనం లోబడుతాం, మంత్రులకు మనం లోబడుతాం. వారందరూ దేవుని చేత నియమించబడిన అధికారులు. వారికి లోబడుతున్నాం. వారు మనలను భౌతికంగా నడిపిస్తారు. కానీ నీ కాపరి, నీ పైన ఏలుబడి చేయు నాయకుడు నిన్ను ఆత్మీయ మార్గములో, సత్య మార్గములో, దేవుని మార్గములో నడిపించటానికి దేవుడు ఏర్పాటు చేసిన అధికారము కలిగిన వారం మేము దేవుని పరిచారకులము. వాక్యము ద్వారా మిమ్మల్ని నడిపించటానికి నియమించబడిన వారము. మీరేం చేస్తున్నారు? లోకములో ఉన్న వారికి లోబడుతున్నారు, కానీ ఆత్మీయంగా నడిపించే వారికి లోబడే విషయంలో చూడండి మీరు వెనకాడతారు. అందువలన కుటుంబములో మనకు నెమ్మది లేదు. కుటుంబంలో ఎప్పుడు చూసినా సమాధానం లేదు. కొంతమంది వారి ఇల్లే వారికి నరకంగా మారుతుంది, ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. సో దేవునికి లోబడాలి, మనము ఆయన మాటకు లోబడాలి, ఆయన నియమించిన అధికారులకు మనం లోబడాలి. అప్పుడేనండి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. అప్పుడేనండి మన కుటుంబంలో దేవుడు పని చేస్తాడని నేను చెప్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి మనం చూస్తాం. ఆయన దేవాతి దేవుడు, దేవునితో సమమైన వాడు. మనుషులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి మానవుడుగా అవతరించాడు. మనుషుల పోలికలో పుట్టాడు. బైబిల్ ఏమంటుంది తెలుసునా? ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 6 నుండి మనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా ఏమి చూపినవాడై, చెప్పండి అందరు కలిసి, విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడంట. చూసారా? ప్రభు దేవునితో సమానుడు, కానీ మనలను రక్షించటానికి, మనలను పాపము నుండి, శాపము నుండి విడిపించటానికి ఆ దేవాతి దేవుడు మనుషుల పోలికలో 2000 సంవత్సరానికి ముందు పుట్టాడు. ఈ భూమిలో ఆయన ఉన్నప్పుడు దేవునికి తన్ను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు. దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు లోబడ్డాడు. ఆయన దేవుడు నియమించిన ప్రతి అధికారములకు ఆయన లోబడ్డాడు. దేవాతి దేవుడు మనుషుడుగా మారి మానవుడిగా జీవిస్తున్న దినములలో మనుషులు ఏలుబడిదారులుగా ఉండి అధికారము చెలాయిస్తున్న అలాంటి రోజుల్లో ప్రభు ఇటు దేవునికి లోబడ్డాడు, ఇటు అధికారులకు ఆయన లోబడ్డాడు. ఒక సమయమున ప్రభువును బంధించి
పిలాతు ముందు నిలబెట్టారు యూదులు. అప్పుడు పిలాతును చూసి ప్రభు అంటాడు, పైనుండి నీకు నా మీద అధికారము కలగకపోతే నీకు నిజంగా నా మీద ఏ అధికారమును. దాని అర్థం ఏంటి? పిలాతు, నువ్వు నిజంగా ఒక అధికారి, ఒక రాజు, కానీ ఒకటి గుర్తించుకో, నా మీద అధికారం పైనుండ నీకు వచ్చినది, అందుచేతనే నేను మౌనంగా ఉన్నాను. యేసుకు తెలుసు పిలాతు ఎవరు అనేది. పిలాతును సృష్టించిన సృష్టికర్త యేసు ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు. అయినను సరే పిలాతు అధికారమునకు యేసు అక్కడ లోబడుతున్నాడా, తిరగబడుతున్నాడా? చూసారా? యేసు లోబడ్డాడు. ఇటు దేవునికి లోబడ్డాడు, ఇటు లోకములో ఉన్న అధికారులకు లోబడ్డాడు, దేవుని నియమమునకు లోబడ్డాడు, లోకములో ఉన్న అధికారులకు లోబడ్డాడు. ఒక సమయమున పన్ను వసూలు చేసేవారు వచ్చారు. అప్పుడు చూడండి, దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వండి, అలాగనే అధికారులకు ఇవ్వవలసిన పన్నును అధికారులకు ఇవ్వండి. ఇక్కడ దీని అర్థం ఏంటి? ఇటు దేవునికి ఇవ్వవలసినది ఇవ్వాలి, ఇటు అధికారులకు ఇవ్వవలసినది ఇవ్వాలి. ఈ విషయంలో చూడండి, ఇటు దేవునికి లోబడ్డాడు, ఇటు లోక అధికారులకు కూడా ప్రభువు లోబడ్డాడు. అర్థం చేసుకోండి, ప్రభు ఎక్కడ కూడా లోకములో ఉన్న అధికారులకు అవిధేయత చూపలేదు, లోబడ్డాడు. సిలువ మరణమంత వరకు ఆయన విధేయత చూపాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒక మనిషి లోబడుతున్నాడంటే దాని అర్థం ఏంటి తెలిసిన? తన్ను తాను తగ్గించుకుంటున్నాడని అర్థం. ఒక మనిషి లోబడటం లేదు, ఒక మనిషి విధేయత చూపటం లేదు అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, గర్వముతో, అహంకారముతో. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించబడువాడు హెచ్చించబడును. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని చేత హెచ్చించబడాలంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏమై ఉండాలా? తగ్గించుకోవాలా, మనం లోబడాలా. మీకు అర్థం కావట్లా? ఆత్మ సంబంధమైన అధికారులను దేవుడే నియమిస్తున్నాడు, లోక సంబంధమైన అధికారులను దేవుడే నియమిస్తున్నాడు. ఒక అధికారి, ఒక లోకంలో ఉన్న ఒక అధికారి, ఒక ప్రెసిడెంటే నిన్ను పిలుస్తుంటే నువ్వు పరిగెత్తుతావు. అదే పాస్టర్ గారు పిలిస్తే వెళ్దావులే అంటావు. నీకు అనిపిస్తుంది పాస్టర్ కదా, పొరపాటు. అతడిని ఎవరు నియమించారో ఆ అధికారములో అదే దేవుడే పాస్టర్ను కూడా నీ మీద అధికారిగా నియమించాడు. నువ్వు అతనికి లోబడి ఇతనికి లోబడకపోతే దేవుడు నిన్ను మెచ్చుకోడు. సో దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు నియమించిన ఇటు ఆత్మ సంబంధమైన అధికారము గలవారైనా కానీ, లోక సంబంధమైన అధికారములు గలవారైనా కానీ, వీరందరినీ కూడా దేవుడే నియమించాడు. దేవుడు లేకుండా ఏ అధికారము లేదు. కానీ నువ్వు దేవునికి లోబడితే, దేవుని మాటకు లోబడితే, దేవుడు నియమించిన దైవజనులకు నువ్వు లోబడితే, నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో కూర్చుండబెడతాడు. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో పని చేస్తాడండి. దైవజనులు, ప్రవక్తలు, అపోస్తులు, ఉపదేశకులు, వీళ్ళందరూ కూడా దేవుని చేత నియమించబడిన అధికారులు. వీరికి అధికారం ఉంది సంఘం మీద. వారి నడిపింపుకు మనం లోబడాలా, వారి మాటలకు మనం లోబడాలా, వారి గద్దింపుకు మనం లోబడాలా, వారు చెప్పినట్లుగా దేవుని వాక్యం వినుటకు పరుగులెత్తాలా మనము. అప్పుడే మనం బాగుంటాం, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు భూమిలో ఉన్నప్పుడు మనకు మాదిరిని చూపించాడు, తను తాను తగ్గించుకొని దేవునికి లోబడ్డాడు, పిలాతుకు లోబడ్డాడు. దానికి ఫలితం ఏంటి తెలిసిన? చూడండి, బైబిల్ చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు
దేవుడు ఆయనను అధికముగా ఏం చేశాడంట? హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు యేసును హెచ్చించాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో యేసు తన్ను తాను తగ్గించుకున్నాడు. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడు తగ్గించుకుంటారో, మీరెప్పుడు నీ సంఘ కాపరి మాటకు లోబడతారో, అప్పుడేనండి మిమ్మలను పట్టి పీడిస్తున్న ప్రతి తెగులు యేసు నామమున పోతుంది. మీరు లోబడాలి. ఒక సందర్భంలో ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. ఒక పట్టణానికి ప్రజలు వెళ్ళినప్పుడు ఆ పట్టణము ఉండటానికి రమ్యముగా ఉన్నది, కానీ ఆ పట్టణంలో ఉన్న నీరు తాగటానికి విషముగా ఉంటుంది. అందుచేత అనేకులు మరణిస్తున్నారు. ఆ నీరు చెడిపోయిన నీరు, విషపూరితమైన నీరు. ఇది ఒక్కరికి ఇద్దరికి వచ్చిన సమస్య కదా, పట్టణంలో ఉన్న ప్రజలందరికీ వచ్చిన సమస్య. ఈ సమస్యను పరిష్కరించుకోవటానికి ఈ పట్టణ ప్రజలు వారిని ఏలుబడి చేసే రాజు దగ్గరికి వెళ్ళలేదండి. మరి ఎవరి దగ్గరికి వచ్చారు? దేవుడు అభిషేకించిన దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసునా? మీరు ఒక నూతనమైన పాత్రను తీసుకొని ఆ పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రమ్మన్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసునా? ఆయన చెప్పినట్లుగా ఒక పాత్రను తీసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా ఆ పాత్రలో ఉప్పు వేసి ఆయన దగ్గరికి తెచ్చారు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసునా? ఆ పాత్రను తీసుకెళ్ళి అందులో ఉన్న ఉప్పును తీసి ఆ నీళ్ళల్లో కలిపినప్పుడు వెంటనే చూడండి, విషపూరితమైన ఆ నీళ్లు బాగుపడింది. ఆ నీళ్లు ఇప్పుడు తాగటం వలన అనేకులకు ప్రయోజనకరంగా మారింది. ఇక్కడ వారి సమస్య నుంచి బయటపడటానికి కారణం ఏంటంటే, ముందు వారు దైవజనుని దగ్గరికి వచ్చారు, రెండు దైవజనుడు చెప్పినట్లుగా వారు పాటించారు. ఈ రోజుల్లో చూడండి, దైవజనుడి దగ్గర కుటుంబ విషయం కానీ, పిల్లల విషయం కానీ, వివాహ విషయం కానీ సంప్రదించడమే లేదు. ఎలా దేవుడు నీకు మంచిది చేస్తా? ఇలా చెల్లి హేమలత ఫోన్ చేసి, అన్నయ్య నేను ఇటు జాబ్కి వెళ్తున్నాను, గట్టిగా ప్రార్థన చేయి. గట్టిగా లేదు, గిట్టిగా లేదు, నీకేం కావాలా? నాకు ఉద్యోగం కావాలి. నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఉద్యోగం వచ్చి నెల కూడా అయిపోయింది. రెండో నెల మొదటి జీతం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసావన్నా, నువ్వు చేసినట్లుగా నాకు ఉద్యోగం వచ్చిందన్న, దాని కృతజ్ఞతగా 1000 రూపాయలు కానుక పంపుతున్నా. నేను చెప్తున్నాను, మీరు నన్ను ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్నాను, ఈ నోటి నుంచి ఏ మాట వస్తుందో గ్యారంటీగా జరుగుద్ది. ఎందుకంటే నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేను నమ్ముతున్నాను. కాబట్టి ఏ మాటలు వచ్చినా ఇక్కడి నుంచి వస్తుంది, అది ఏ మాట అయినా గ్యారంటీగా జరుగుద్దండి, నేను చెప్తున్నాను. మీకు దైవజనుని ఎందుకు నియమించాడు తెలిసిన? మీ ఇంటి విషయం కొరకు, నీ పిల్లల విషయం కొరకు. నువ్వు అనుకుంటున్నావు దైవజనుని తెలియకూడదు, పొరపాటు. నువ్వు దాస్తున్నావు అనుకోవద్దు, కానీ నీకంటే ముందుగా నీ దైవజనునికే నీ ఇంటి గురించి మొత్తం తెలుస్తుంది. నువ్వు అనుకుంటున్నావు తెలియదని, పొరపాటు అది. నీకు గర్వ అహంకారం ఉంది దైవజనుని దగ్గరికి రాలేకపోవటం, అదే మెయిన్ కారణం. నీ గర్వం నిన్ను ఆపుతుంది. నీ గర్వము రాని ఎట్లా? నువ్వు చూడు, ఒక్కసారి నువ్వు తగ్గించుకొని దైవజనుని దగ్గరికి వచ్చి చూడు, ఎన్ని సంవత్సరాలుగా జరగకుండా ఆగిందో అది వెంటనే ఆ సంవత్సరం జరగకపోతే నన్ను అడుగు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, దైవజనుని దేవుడే మన కోసం నియమించాడు. మన మీద అధికారం అంతటా దేవుడు ఆ దైవజనునికి ఇచ్చాడు. ఆ నమ్మకం మనలో లేకపోవటం వలన మన మందిరానికి వచ్చే విషయంలో, వీటి విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఏ మోషేకు దేవుడు అధికారం ఇచ్చాడో, మోషే వెళ్ళిపోయిన తర్వాత అదే దేవుడు మోషే స్థానములో యెహోషువకు దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? మీరు నా దాసుడైన మోషేకు లోబడినట్లుగా ఇదిగో నూను కుమారుడైన యెహోషువకు కూడా మీరు లోబడాలి.
నేను నియమించిందని దేవుడు చెప్పాడు. నేను చెప్తున్నా, మీ కుటుంబ సమస్యలకు కారణం మీరు అవిధేయత లేకపోవటం, మీరు లోబడకపోవటమే. మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని లోబడతారో నేను చెప్తున్నానండి, మీ కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోతుందండి యేసు నామమున. దేవుడు నియమించిన దైవజనునికి లోబడండి. యేసు ప్రభు మనకు అదే మార్గమును చూపించాడు. చూడు, ఆయన ఈ భూమిలో ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు ప్రభు వెంటనే వారిని బాగు చేశాడా? ఆయన ఏమన్నాడు తెలిసిన? ధర్మశాస్త్రములో రాయబడినట్లుగా మీరు యాజకులకు కనపరుచుకోండి. ఎవరికి కనబడమన్నాడు? చూడు, ఇక్కడ దైవజనులను డమ్మి చేశాడా? యాజకులను అవమదించాడా? ప్రభు ఏమన్నాడు? మీరు ఎవరికి వెళ్ళి కనబడాలా? చెప్పండి, ఎవరికి వెళ్ళాలా? మీరు ముందు, ఎందుకంటే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది, కుష్ఠరోగులు యాజకులకు వెళ్ళి కనబడాలి. ఎందుకంటే వారు చూసి పరిశోధించి అది ఎటువంటి కుష్ఠమో అది బాగుపడటానికి అతడు ఏం చేయాలో మార్గమును చూపుతాడంట. వీరు ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా యాజకుడు దగ్గరికి వెళ్లకుండా ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు వారిని ముట్టి బాగు చేయాల. ఎందుకంటే ప్రభుకు తెలుసు ధర్మశాస్త్రములో ఇలా రాయబడి ఉన్నది కాబట్టి రాయబడిన మాటకు ప్రభు లోబడుతున్నాడు. వారు లోబడేటట్టుగా మార్గము చూపిస్తున్నాడు. ముందు మీరు వెళ్ళి ఎవరికి కనబడండి. చూడండి, ఆయన మాట ప్రకారంగా ఈ 10 మంది యాజకుని దగ్గరికి వెళ్ళటానికి అలా తిరిగారో లేదో 10 మంది బాగుపడ్డారు. కానీ 10 మంది బాగుపడితే 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత తెలిపాడు. స్తోత్రం చెప్పండి. ఈ ఒక్కడు ఎవరు తెలిసిన? అన్యుడు. ఈ ఒకడు ఎవరు తెలిసిన? సమరయుడు. కృతజ్ఞత భావము కలిగిన వాడు. నేను అన్నాను, చాలా సంతోషించాను నాకు. ఎందుకంటే నేను మర్చిపోయాను, ఆమెకు ప్రార్థన చేశాను. కానీ ఆమె గుర్తుంచుకొని, మా మర్దలు షాపుకి వెళితే మీ బావగారి దగ్గర నేను ప్రార్థన చేయించుకుంటే ఆయన ఆ రోజు చెప్పినట్లుగానే నాకు బాబు పుట్టాడు. కృతజ్ఞతతో ఆమె చెప్పిన ఆ మాటను నేను ఫోన్ల ద్వారా వింటున్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించింది తెలిసిన. ఈ రోజుల్లో చూడండి, దైవజనుని ద్వారా మేలు జరిగిన దానిని మనం బయట చెప్పుకోము, దానిని లోపల దాచుకుంటాము, దానికి కృతజ్ఞత మనం చూపము. కారణం ఏంటి తెలిసిన? దైవజనునిలో దేవుడు ఉండి మనల్ని ఆశీర్వదించాడన్న నమ్మకం మనలో లేకపోవటం. అర్థం చేసుకో, ఎవరు ఈ దైవజనుడు? దేవుడు మీ మీద నియమించిన అధికారి. మీరు ఆయనకు లోబడి తీరాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడు లోబడతారో మీ ఇంటిలో, మీ ఆర్థిక విషయంలో, మీ కుటుంబ విషయంలో మార్పు కలుగుతుంది. నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడు లోబడి మందిరానికి పరుగులెత్తుతారో వైద్యము లేకుండా మీ శరీరంలో స్వస్థత కలుగుద్ది. నేను చెప్తున్నాను. నువ్వు లోబడకపోవటం వలన ఒక వ్యక్తికి నేను చెప్తున్నాను, నువ్వు బాప్టిషన్ తీసుకుంటున్నాను, అతడేదో సాధారణంగా తీసి పడేస్తున్నాడు. ఎంత తీసి పడేస్తున్నాడో అంత ఏడుస్తున్నాడు అతడు వారి ఇంట్లో జరిగే పరిస్థితిని బట్టి. ఎందుకంటే అతను గ్రహించట్లా నేను దైవజనుని, అతను గ్రహించట్లా నన్ను దేవుని నియమించాడని. లోబడకపోవటం వలన ఇంట్లో బాధ, వేదన, అవిధేయత పిల్లలు చూపుతున్నారు. అలాగా మనమే లోబడకపోతే, తండ్రిగా మనమే లోబడకపోతే పిల్లలు మనకెలా లోబడతారు? దేవుని వాక్యం అదే కదా, నువ్వు ఏది చేస్తావో అదే నీ పిల్లలు చేస్తారు. నువ్వు అవిధేయత చూపితే నీ పిల్లలు నీకు అవిధేయత చూపుతారు. అర్థం చేసుకో. నేను దైవజనుడిగా మాట్లాడుతున్నాను, అధికారముతో మాట్లాడుతున్నాను. దేవుని మాట ప్రకారంగా దైవజనునికి, దేవుని అధికారులకు లోబడండి. అప్పుడు మీ సమస్యలన్నీ పోతాయి. విధేయత చూపండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దైవజనుడు చెప్పినట్లుగా మీరు చేయండి. దైవజనుడు బోధించినట్లుగా మీరు చేయండి. మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఏ కీడు రాదు. నేను మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన అభిషేకములో ఉండి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడు దైవజనుడు మాట ధిక్కరిస్తారో, దైవజనుల మాటను చెవిన పెడతారో, ఇటు విని అటు వదిలేస్తారో, రెక్లెస్గా ఉంటారు. నేను చెప్తున్నాను,
దైవజనుడు నేను ఎలాగనో అలాగనే ఉంటాను. కానీ పెడ చెవిన పెట్టిన వారు, రెక్లెస్ కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? ఆశీర్వదించడు. వారి ఇళ్లల్లో ఏడుస్తూ ఉంటారు, వారి ఇళ్లల్లో బాధపడుతూ ఉంటారు. అర్థం చేసుకో. దేవుడు నియమించిన పై అధికారులకు లోబడుడి సంగమా. ఇదే ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వర్తమానము. మీరు లోబడాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఆయన రాకడ దినములలో పూర్తిగా మీరు దైవజనుని మాట ప్రకారంగా నడవాలి. ఎందుకంటే దైవజనుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన రాకడకు. సంఘము ఎత్తబడే దినములలో దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన రాకడకు. మీరు రెక్లెస్గా ఉంటే మీరు విడవబడతారు. విడవబడిన వారు ఘోరమైన శ్రమకు గురి అవుతారు. కాబట్టి తగ్గించుకొని దేవుని దాసునికి లోబడండి, దేవుని మాటలకు లోబడండి, దేవుడు నియమించిన అధికారులకు లోబడండి. నేను తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. లేచి నిలబడదాం. కొద్ది క్షణం అందరు కలిసి ప్రార్థన చేద్దాము దేవుని సన్నిధిలో. హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా బలర షందర మలర కరబలర షందరు. నువ్వు లోబడకపోతే కష్టము దేవుని బిడ్డ. దేవుడు నియమించిన అధికారులకు లోబడకపోతే కష్టము. కోరహు కుమారులు దేవుడు నియమించిన మోషేకు లోబడలేదు. దేవుడు నియమించిన మోషేను ఎదిరించారు. దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఆ వంశమును లేకుండా మట్టిలో సమాధి చేశాడు. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని అధికారిగా నియమించాడంటే ఆ వ్యక్తికి నువ్వు లోబడకపోతే దేవునికి లోబడనట్లే. అర్థం చేసుకో. ఎందుకు నీ ఇంట్లో జరగటం లేదు? నువ్వు ఎక్కడో రెక్లెస్, ఎక్కడో చిన్న చూపు. దైవజనుని మీద, ఆయన నియమించిన అధికారం మీద రెక్లెస్. దానివల్ల నీకు జరగదు. నువ్వు పరుగులెత్తుతావు, తిరుగుతావు, నువ్వు అలసిపోతావు. జరగదు. నేను చెప్తున్నాను. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు అలసట కలుగుద్ది, నువ్వు సోలిపోతున్నావు. ఎందుకంటే తగ్గింపు లేకపోవటం, లోబడకపోవటము. నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటావో, ఎప్పుడు దేవుడి సన్నిధికి కరెక్ట్గా వస్తూ ఉంటావో, ఎప్పుడు దైవజనుని మాటకు లోబడతావో అన్ని కరెక్ట్గా సర్దుకుంటుంది. ప్రార్థన చెయ్యి, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. మీకు నేను సమయం ఇస్తున్నాను. ప్రార్థన చెయ్యి, స్వరమెత్తి ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారా. లోబడని స్వభావము మనలో ఉన్నదో ఏమో పరిశీలన చెయ్యండి ప్రతి ఒక్కరు. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. సంగమా, మనము సిద్ధపడే రోజులివి. సంఘముతో కలిసి ఎత్తబడే రోజులివి. మనము నిర్లక్ష్య స్వభావముతో ఉంటే ఎలా? సంగమా, అర్థం చేసుకో. నీ కుటుంబములో ఇప్పుడు జరుగుతున్న ఈ సమస్య, ఇవన్నిటికీ కారణం బహుశా మీ యొక్క అవిధేయత. నువ్వు లోబడటం లేదు కాబట్టి నీకు ఇంకొకరు లోబడరు. నువ్వు కరెక్ట్గా దేవుని మాటకు లోబడి, దేవుడు మీకోసం నియమించిన అధికారి దైవజనుని మాటకు లోబడు. అవును, మోషే మాటకు లోబడని వారిని దేవుడు శిక్షించాడు ఎన్నో విధాలుగా. మోషే చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో యెహోషువను దేవుడు అధికారిగా చేశాడు. కొంతమంది యెహోషువను నిర్లక్ష్యం చూశారు. నూను కుమారుడు కదా అన్నట్టుగా నిర్లక్ష్యం చేశారు. యవనస్తుడు కదా నిర్లక్ష్యం చేశాడు. కానీ యెహోషువ పవర్ ఏంటో తర్వాత వారు చూశారు. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు 3 దినములు ఒకే చోట కదలకుండా ఆగిందంట.
మోషే చరిత్రలో, మోషే జీవితంలో అలాంటి అద్భుతాన్ని వారు చూడలేదు. నేను చెప్తున్నాను, మోషే కంటే దేవుడు యెహోషువను ఘనపరిచాడు. దేవుడు మనల్ని, నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఈ సంఘము దైవజనుని ద్వారా నియమించబడ్డది. కానీ ఇప్పుడు ఆయన లేడు. ఆయన స్థానంలో దేవుడు నన్ను అభిషేకించాడు. మీరు లోబడాలి, సంఘమా లోబడాలి. యవనస్తులు, నేను సీరియస్గా చెప్తున్నాను, మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మీరు లోబడితేనే మీరు అనుకున్న స్థలానికి మీరు వెళ్ళగలరు. మీరు ఊహించని, మీరు ఆలోచనలో కూడా ఎదురు చూడని హై స్థాయికి వెళ్తారు. మీరు, ఆయన అట్లాగనే అంటాడు, నిర్లక్ష్యంగా ఉంటే గుర్తుంచుకోండి, మీరు ఎదగలేరండి. తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎదగలేరు. లోబడండి, విధేయత చూపండి, దైవజనుడు చెప్పినట్లుగా. ఇదిగో ప్రభు రాకడ దినములలో మనం ఉంటున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ సంవత్సరం రావచ్చు, రేపు రావచ్చు. ప్రభు పునరుద్ధానుడిగా లేచి పరలోకానికి వెళ్ళి సుమారు 2000 సంవత్సరము దగ్గర పడబోతుంది. ఎప్పుడైనా 2000 సంవత్సరం పూర్తి అవ్వగానే ప్రభు వచ్చి సంఘమును తీసుకుని వెళ్తాడు. ఇలాంటి రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా. రక్షించబడిన మనము వీధులలో, పనికిరాని స్థలాల్లో సమయం గడుపుతున్నాం. వాక్యం ఇక్కడ బోధిస్తుంటే నువ్వు వ్యర్థమైన స్థలాల్లో ఉంటున్నావు. నీకు అన్నీ తెలుసు, మరి రాలేకపోతున్నావు అంటే అర్థం చేసుకో. అది ఎట్లా నీకు మంచిది జరుగుద్ది? సాయంత్రం జరుగుతున్న కూడికల్లో కలుసుకోండి. బుధ, శని జరుగుతున్న కూడికల్లో కలుసుకోండి. శుక్రవారం జరుగుతున్న స్త్రీల కూడికల్లో కలుసుకోండి. మీరు ఇట్లాగనే లోబడకపోతే ఫలితము మీరు అనుభవిస్తారు. అది నేను చెప్పాల్సిన పని లేదు. దైవజనుని మాటకు లోబడని పిల్లలకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎంతగా మందిరానికి రాకుండా ఇళ్లల్లో ఉంటారో, మీరు చదివిన తర్వాత, ర్యాంకులు తెచ్చుకున్న తర్వాత కూడా మీరు అలాగనే ఇళ్లల్లో ఉంటారు. అంటే మీకు ఏ జాబు రాదు. మీరు వచ్చి చూడండి దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, వాక్యం వినండి, దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకోండి. స్త్రీలకు కూడా నేను చెప్తున్నాను, మీరు దేవుళ్ళు వచ్చారు, మీ ఇంట్లో మీ పురుషులు దేవుళ్ళు రాకపోతే, వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనుకుంటున్నారు? చనుపనిలో ఉంటారు అనుకుంటున్నారా? నరకానికి వెళ్తారు. నువ్వు వారి భయపడి నువ్వు మందిరానికి రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకో. ఇక చాలు, సమయము కొంచెమేనంట. ఆలస్యము చెయ్యక వచ్చువాడు త్వరగా వచ్చును. సిద్ధపడండి. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ బిడ్డలు విన్నారు, లోబడుటకు సహాయం చేయండి. మా పట్ల నీ దృష్టి ఉంది, మా పట్ల నీ కనుదృష్టి ఉంది. మేమందరం ఎత్తబడాలని మీరు కోరుకుంటున్నారు. ఎత్తబడే గుంపులో ఉండటకు సహకరించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. చేతులు పైకెత్తి దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా?